హాయ్ అందరికీ నమస్కారం. రజనీకాంత్ గారు 'కూలీ' సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తా ఉంది. 2016లో 'కబాలీ' సినిమాతో ఆయన క్రియేట్ చేసిన రికార్డుని ఆయనే మళ్ళీ బద్దలు కొట్టాడు. ఇంకా విడుదలకు 2 రోజులు ఉంది. ఈ 2 రోజుల ముందుగానే ఆయన సినిమా 'కూలీ' $2 మిలియన్ వసూళ్లు చేసింది ప్రీ బుకింగ్ల ద్వారా. ఇది ఆ రకంగా వసూలు చేసిన మొట్టమొదటి తమిళ సినిమాగా మారింది. గతంలో కూడా ఆయన 2016లో 'కబాలీ' సినిమా అప్పుడు $60,000 వసూలు చేసింది. అప్పుడు కూడా ఆయన రికార్డు బద్దలు కొట్టాడు. ఆయన రికార్డుని మళ్ళీ ఆయన ఇప్పుడు తిరగరాశాడు అని చెప్పాలి. రికార్డులు తిరగరాస్తున్నారు రజనీకాంత్ గారు. ఆయన వయసు ఎంత అంటే 74 సంవత్సరాలు, 75 సంవత్సరం నడుస్తోంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన ఓపెనింగ్స్ కానివ్వండి, ఆయన సినిమా కలెక్షన్స్ కానివ్వండి, ఆయన రెమ్యూనరేషన్ కానివ్వండి, నిజం చెప్పాలంటే గతం కంటే కూడా పెరిగిందని చెప్పాలి. గతంలో ఒక 'చంద్రముఖి' ఆ సినిమాలు వస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఆయన తెలుగులో కొంత పాపులారిటీ ఉంది ఆయనకి. కాకపోతే పూర్తి యాక్సెప్టెన్స్ ఏం లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా తెలుగు ప్రేక్షకులు కూడా అట్రాక్ట్ అవుతా ఉన్నారు అని చెప్పాలి. దానికి కారణం ఏంటి? రజనీకాంత్ గారు 74 ఏళ్ల వయసులో ఇన్ని విజయాలు సాధించడానికి కారణం ఏంటంటే, అందరూ ఆయన జీవితం నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ట్రాన్స్ఫార్మేషన్. ఇవాళ కూడా వింటేజ్ రజనీకాంత్ను చూపించాలని ఎవరు అనుకోవట్లా. అలా వింటేజ్ రజనీకాంత్ను చూపిస్తామని ఏ డైరెక్టర్ అయినా వెళితే బహుశా రజనీకాంత్ గారు కూడా అంగీకరించట్లేదేమో అనుకుంటున్నాం. మీరు వింటేజ్ రజనీకాంత్ను చూపించాలని వెళ్తే ఇంకా రజనీకాంత్ ఆ కుర్ర పాత్రల్లో, లేకపోతే హీరోయిన్లతో రొమాన్స్లో, లేకపోతే ప్రేమాయణాలు నడిపితే ఇవాళ జనం చూడరు అని రజనీకాంత్ గారు స్థిరంగా నిర్ణయించుకున్నట్టుగా ఉన్నారు. అందుకే రజనీకాంత్ గారు అలాంటి పాత్రలొద్దు, నా వయసుకు తగ్గ పాత్రలు కావాలని చెప్పేసి వయసుకు తగ్గ పాత్రలు, జైలర్ సినిమాలో ఆయన పాత్ర ఏంటంటే ఆయనకు మనవడు ఉంటాడు. సో అలాంటి పాత్రలో రజనీకాంత్ గారు నటించారు. సో ఎట్లా మన్ననలు వచ్చాయి చూడండి. తెలుగులో, తమిళ్లో, కన్నడలో, ఓవరాల్గా సౌత్ ఇండియా మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పాలి. ట్రాన్స్ఫార్మేషన్. ఇంకా నేను వింటేజ్ రజనీకాంత్లా ఉండాలి అని అనుకోకుండా అలా ట్రాన్స్ఫార్మేషన్ అయిపోయి మెచ్యూర్డ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఇవాళ కూడా నెరిసిన తెల్లగడ్డము అంటే ఒక ముసలి పాత్ర ఆయన వేయడం ద్వారా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నారు. ఎందుకంటే ఈ రొమాన్స్ చేసే పాత్రలు ఇవన్నీ చేయడానికి చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు హీరోలు కుర్రకారు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోటీ ఎందుకు? సో కానీ ముసలి పాత్రలు వేయడానికి ఎవరు లేరు. ఎందుకంటే కుర్రవాళ్ళు ఎవరు ముసలి పాత్రలు వేయాలనుకోరు కదా. సో ఈ ముసలి పాత్రలు వేయడానికి ఖాళీగా ఉంది, స్పేస్ ఉంది. ఆ స్పేస్ని భర్తీ చేస్తున్నారు రజనీకాంత్ గారు. ఇవాళ నాగార్జున గారి మార్కెట్ కూడా తగ్గిపోయింది. వెంటనే నాగార్జున గారు కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఆయన భిన్నమైన రోల్స్, కుబేరా చూసాం, ఒక భిన్నమైన రోల్ తీసుకున్నారు. ఇవాళ ఇందులో ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను నాగార్జున గారు తీసుకోగలిగారు. అంటే నెగిటివ్ రోల్ ఉన్న పాత్ర నాగార్జున తీసుకుంటే చూడగలుగుతారు, కానీ మిగతా చిరంజీవి లాంటి వాళ్ళకి తీసుకుంటే చూడలేరు. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మేషన్ జరగాల్సిన అవసరం ఉంది. హుందాతనమైన పాత్రలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ వాళ్ళ ఇమేజ్ ఎక్కడ తగ్గకుండా రజనీకాంత్ గారు చేస్తున్నారు. ఇది డెఫినెట్గా అందరి హీరోలు ఈ బాట అంటే 60+ ఉన్న హీరోలందరూ కూడా ఇదే బాటలో గనక నడిస్తే చాలా కథలు దొరుకుతాయండి. భిన్నమైన కథలు దొరుకుతాయి, భిన్నమైన కాస్టింగ్ అవకాశం ఉంటుంది. సో అలాంటి పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయటం వల్లనే రజనీకాంత్ గారు ఈ స్థాయి విజయాన్ని నమోదు చేశారు. సో ఆల్ ది బెస్ట్ టు కూలీ.